ఇవాళ మా కోడి పిల్లల్ని అయితే చూపిస్తాను. ముందర వీడియోలో చూసే ఉంటారు మీరు. అప్పుడే కొత్తగా తీసుకొచ్చిన వీడియో అయితే మీకు చూపించానమాట. వీటి పైన కొంచెం చిన్నగా ఉండేవి. ఇవి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 నెలలు అయితే అయింది. చూడండి ఇంతలా పెరిగినాయి అనమాట. అంటే మనం ఇలాగ లోపల పెట్టే పెంచడం వల్ల అంత గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. మేబీ బయట తిరిగి మేత తినేవి అయితే కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి అనుకుంటా. అయినా సరే మన పిల్లలకి ఎక్కడ మనం లోటు రానివ్వలేదండి. వాటికైతే నేను తవుడు, గంట్లు, నూకలు ఇవన్నీ కలిపి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. దానివల్ల అవి బాగానే హెల్తీగా ఉన్నవి. చూడండి వాటికైతే నేను ఇలాగా 2 కప్పుల తవుడు తీసుకుంటున్నానండి. అలాగే చూడండి తవుడు అనేది మనకి ఒరిజినల్గా ఆడించింది అనమాట. ధాన్యం ఆడించే దగ్గర నుంచి తెస్తారు. అలాగే కొద్దిగా నూకలు చూడండి, బియ్యం ఆడించినప్పుడు ఇవి నూకలు వస్తాయి కదా అవి. అలాగే దీంతో పాటు గంటలు అంటాము మేమైతే వీటిని, మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ అనమాట గంటలు. నూకలు కూడా అలాగే తీసుకున్నాను. 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ నూకలు కూడా తీసుకుని ఇవి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అదే వాటర్ వేసిన తర్వాత అయితే మనకి కొంచెం కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్ని చోట్ల స్ప్రెడ్ అవ్వనమాట. ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది పెట్టడం వల్ల మన పిల్లలు అయితే బాగానే ఎదిగినాయి అనమాట. ఇక్కడ చూడండి వర్షం నీరు పడుతుంది. వర్షం నీరు కూడా మంచిది అంటారు కదా, దానికోసం అనేసి నేనైతే కోడి పిల్లలకి ఇలా వాటర్ పట్టి ఆ నీళ్ళతో అయితే ఈ తవుడు అనేది కలుపుతున్నాను అనమాట. ఇవే నీళ్ళు తాగడానికి కూడా వేస్తాను. చూడండి ఎక్కువ వేసేసుకోకూడదు. వాటర్ అనేది ఇలాగ చూసుకుని వేసుకోవాలన్నమాట. మరీ పలచగా ఉంటే అవి తినడానికి వీలు ఉండదు. మరీ గట్టిగా ఉన్నా సరే వాటికి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకొని వాటర్ కరెక్ట్గా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని అయితే వాటికి ఆహారం పెడతాను. నాకైతే చాలా ఇష్టం అండి కోళ్ళు పెంచుకోవడం. ప్లేస్ అయితే లేదు, కాకపోతే ఇలాగా పెట్టుకొని పెంచుకుంటున్నాను అనమాట. ఏదో రకంగా నా సరదా అనేది తీర్చుకుంటున్నాను అనమాట. వీటిలో అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. కోళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వీడియోని తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. మీ దగ్గర కూడా కోళ్ళు ఉన్నాయా? ఉంటే కనుక కమెంట్ చేయండి. వాటికి ఏం ఆహారం పెడతారనేది చూడండి. వీటికైతే ముందరే నేను గంటలనే వేసాను అనమాట. అందుకోసం పెద్ద ఇంట్రెస్ట్గా అయితే తినట్లేదు. లేకపోతే అవి కొంచెం ఆకలి మీద ఉంటే కనుక మనం పెడుతుంటేనే చేయి పట్టేసుకున్నట్టు పైకి ఎగరేస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా చూస్తుందో ఇది. ఏం పెడుతుంది, వెరైటీ ఏం పెడుతున్నారు అనేసి చూస్తున్నాయి అనమాట. ఇవి వీటికి పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా పెడతాను నేను. ఒక మగ్గులో వేసేసి ఇలాగ ఇక్కడ మెస్లా ఉంది కదా, ఇక్కడ కింద ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇవి కింద కల్లా తగిలిస్తానన్నమాట. అప్పుడు అవి తాగడానికి వీలుగా ఉంటుంది. ఇలా పైన మనకి జాలీలాగా ఉంటుంది అనమాట. మనకి హుక్కుల్లా ఉంటాయన్నమాట. అవి ఓపెన్ చేసుకొని మనం ఏదన్నా ఫుడ్ పెట్టాలన్నా, వాటర్ పెట్టాలన్నా ఇలా పెట్టచ్చు. లేదా మనం దీన్ని కొంచెం కోడి పిల్లలు బయటకు రాకుండా కొంచెం పైకి అలాగా మెస్ అనేది పైకి, మెస్ బుట్ట అనేది పైకి ఎత్తి పెట్టచ్చు. ఇలా అయితే ఇవి మనం పైనుంచి పెడతా ఉంటే చేతులు పట్టేసుకుంటాయి అనమాట. ఏదో పెడుతున్నాం అనేసి. చూడండి ఇవి ఎలా చూస్తుందో, ఇంకా ఏదో పెడుతున్నాం అనేసి. మీకు కూడా కోళ్ళు అంటే ఇంట్రెస్టా? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కోళ్ళు ఎంతవరకు ఎదిగినాయి ఏంటి, నాకు గుడ్లు పెడుతున్నాయా లేదా, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అయితే ఫుడ్ వీడియోస్, మొక్కల వీడియోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం, అలాగే ఈ కోళ్ళని పెంచుకోవడం, మొక్కలు పెంచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను. మీరు కూడా అంతేనా? మీరు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారా? నాకు కమెంట్ చేయండి. చాలా ఆనందంగా ఉందండి మీ సపోర్ట్ నాకు ఉండడం. మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పటివరకు ఇంతవరకు రాగలిగాను. మీ సపోర్ట్ ఇంకా ఉండాలి నాకు. మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతే వీడియో. బాయ్.